దేశవ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభం గురించి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నెల 3, 4, 5వ తారీఖుల్లో విమానాలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వారందరికీ ఇండిగో సంస్థ ప్రత్యేకమైన వోచర్లు ఇస్తానంటోంది. విమానాల రద్దుతో ఇబ్బంది పడిన ప్రయాణికులకు కొద్దిగా ఊరట ఇవ్వడానికి ఇది అదనంగా ఇచ్చే పరిహారమని ఇండిగో తెలియజేస్తోంది. తీవ్రంగా ఇబ్బంది పడిన ప్రయాణికులకు 10,000 రూపాయల చొప్పున వోచర్లు ఇస్తామని ప్రకటించింది ఇండిగో. ప్రయాణ సమయానికి 24 గంటల్లోపు విమానం రద్దయితే సాధారణంగా ఇచ్చే పరిహారానికి ఇది అదనమని తెలిపింది. ఏడాదిలోపు ఎప్పుడైనా ఇండిగో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. దాదాపు ఇండిగో విమాన సర్వీసులన్నింటినీ కూడా తిరిగి పునఃప్రారంభించామని ఇండిగో తెలియజేస్తోంది. మొత్తం 138 ప్రాంతాలకు 1900 సర్వీసులను నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏ సర్వీస్ కూడా రద్దు చేయడం లేదని తెలిపింది. డీజీసీఏ ఆదేశాల మేరకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ మరియు ఇండిగో అధికారులు డీజీసీఏ అధికారుల ముందు హాజరయ్యారు. కేంద్రం ఇండిగో సంస్థకి సర్వీసుల్లో కోత విధించడం వల్లనే ఇండిగో దారికి వచ్చిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.